తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ కూడా వేగంగా ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ తాజాగా మణికొండలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం జరిగిన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూజా కార్యక్రమాల్లో కూడా స్వయంగా పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణ పైన పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ నిర్వహణ పైన వివాదం, హైదరాబాద్లో ప్రెస్ మీటు, ఢిల్లీలో జరిగిన సేనా ప్రస్థానం కార్యక్రమంలో తెలంగాణ ప్రస్తావన వంటి అనేక అంశాలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి చేశారు. తెలంగాణ పైన కూడా తమ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టబోతుందని ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. ఇక రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీతోనైనా కలిసి వెళ్ళవచ్చు, అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మణికొండలో కొత్త కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం ద్వారా పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎలాంటి రాజకీయ సందేశం ఇస్తున్నట్టు, జీహెచ్ఎంసీ ఎన్నికలపైన ఎలాంటి స్పష్టత ఇస్తున్నట్టు అన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాగుతోంది.